హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 5వ భాగాన్ని వినేద్దాం. అలాగే మెల్లగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు. నిద్రలో వల్లితో తొలి ముద్దు గుర్తుకొస్తుంది. తన పెదాలు వల్లి పెదాలతో ముడివేసి ముద్దు మాధుర్యాన్ని రుచి చూస్తుంటారిద్దరు. సడన్గా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు అజయ్. అజయ్ ముందు ఒక గ్లాస్ వాటర్. అది ఎవరు అని చూస్తే సీత నిలబడి ఉంటుంది. కోపంగా, నువ్వేంటి నా గదిలో ఈ టైంలో అని వాటర్ తీసుకుని సీత ముఖం మీద చల్లుతాడు. మీ గదిలో నుంచి గట్టిగా కేక వినపడింది, అందుకే వాటర్ పట్టుకొని వచ్చాను. అజయ్ బెడ్ దిగి సీతని గోడకి లాక్ చేసి, ఏమనుకుంటున్నావే, నేను మీ అక్కని పడిపోయినట్టు నీకు పడిపోతాననుకుంటున్నావా? దానితోటేనా నేనున్నది అని నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ప్లీజ్ బావా, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. నేను నార్మల్గా వచ్చి చూశాను, వదిలేయండి, వెళ్తాను అంటుంది. నా గదిలోకి వచ్చాక నిన్న అలా ఎలా వదిలేస్తానే అని సీత నడుం మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ తన పెదాల్ని లాక్ చేస్తాడు. సీతకి అజయ్ పెదాల స్పర్శకి బిగుసుకుపోతుంది. అజయ్ మాత్రం కసిగా వల్లి మీద కోపంతో రఫ్గా ముద్దు పెడుతూ ఉంటాడు. అజయ్కి ముద్దు అనుభవం ఉన్న పాపం సీతకి తొలి ముద్దు అనుభవం లేదు కదా. తన తొలి ముద్దు అంత రఫ్గా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు కావచ్చు. రక్తం వచ్చేలా పెదవుల్ని కొరికి వదిలేస్తాడు. సీత నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. అజయ్ సీత పెదాల్ని చూసి, ఇలాంటివి చాలా జరుగుతాయి, నీకు ఇది స్టార్టింగ్ మాత్రమే. నా జీవితంలో మీ అక్క మంచి మెమరీస్ ఇచ్చిందనుకున్నాను, కానీ ఆ మెమరీస్ అన్నీ నీకు హార్ష్గా ఇస్తాను అని గదిలో నుంచి బయటికి నట్టేస్తాడు సీతని. సీత గదిలోకి వెళ్ళి, ఎందుకు బాబా నా మీద అంత కసి కోపం అని ఏడుస్తుంది. తన బెదవుల నుంచి రక్తం కారుతుంటే ఆ నొప్పిని భరుస్తూ అలాగే పడుకుంటుంది. సీత ఎప్పటిలానే లేచి బయట ముగ్గు పెట్టి ఇంట్లోకి వస్తుంటే అజయ్ ఎదురుపడతాడు. అజయ్ సీత ఫేస్ చూస్తాడు. ముఖం కందిపోయింది, పెదాలు చిట్లిపోయింది. మనసులో పాపం అనిపించినా మళ్ళీ వెంటనే కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. సీత ఫ్రెష్ అయి వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టుగా మళ్ళీ మడి చీర కట్టుకుని దేవుని గదిలో దీపం వెలిగించి బయట తులసమ్మ దగ్గర దండం పెట్టుకుంటుంది. ఇంతలో బయట నుంచి అజయ్ వచ్చి సీతను చూసి కోపంతో చేయి పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్తాడు. సీత అజయ్ని కోపంతో నెట్టేస్తుంది. అజయ్ ఒక్క ఇంచు కూడా కదలడు. చాలా స్ట్రాంగ్ కదా అజయ్ బాబు, నన్ను ముట్టుకుంటే బాగుండు చెప్తున్నాను అని గట్టిగా అరుస్తుంది సీత. నువ్వేంటి నాకు చెప్పేది? నాకు అవసరం అనిపించినప్పుడల్లా నిన్ను తాకుతాను, అది నువ్వు భరించాలి అన్నాడు. మిస్టర్ అజయ్, నన్ను తాకాలంటే నీలో గట్స్ ఉండాలి. అవునా, రాత్రి చూసావుగా, నాకు గట్స్ సరిపోలేదా? సీత అసహ్యంగా చూస్తుంది. అవును, నేను చెప్పింది నువ్వు ఏది సరిగ్గా చెయ్యవు కదా. ఈ చీర కట్టద్దని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. ఎందుకు చీర కట్టుకుని మరీ బయట నిలబడ్డావు? అందరూ చూడాలనా? ఇది మడి చీర, అందరూ చూడాలని ఎందుకు కడతాను? అంత అసహ్యంగా ఉంది ఈ చీర అంది. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో అని అద్దంలో చూపిస్తాడు అజయ్. తన చేయితో చూపిస్తూ, నువ్వు వేసుకున్నది బ్లౌజ్ కాదు, దాన్ని రవిక అంటారు. రవికకి హూక్స్ ఉండవు, ముడి వేస్తారని చెప్పి తన చీర కొంగు తీసిస్తాడు. రవికకి ముడి వేసి ఉంటుంది. సీత వెంటనే భయపడి తన ఎదకి చేతులు అడ్డు పెట్టుకుంటుంది. తన చీర కొంగు పట్టుకుని, ఇది 9 గజాల చీర, మీరు లంగా వేసుకోకుండా చీర కట్టుకోవాలి అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయనా లేదా కట్టి చూపించనా అన్నాడు. సీత భయంతో కొంచెం వెనక్కి జరుగుతుంది. వెనకట మా నానమ్మ వాళ్ళందరి ఇవే కట్టుకొని దీపం ముట్టించారు, మా తాత అందుకే పడిపోయాడేమో. ఇప్పుడు నువ్వు ఇది కట్టుకొని ఇంట్లో తిరుగుతున్నావు అనుకో, చాలా సెక్సీగా కనపడుతున్నావు. నీ అందాలన్నీ కనపడుతున్నాయి అంటే నన్ను టెంప్ట్ చేద్దామనే కదా. అప్పటికే సీతను మొత్తం స్కాన్ చేస్తాడు. సరిగ్గా పట్టించుకోలేదు, కానీ సీత చాలా అందగత్తే. సీత పరువాలు కనిపించని అందాలతో తన మనసులో ఉన్న ప్రేమని ఓడించి తన మనసులోకి ఎక్కడ వస్తుందో ఏమో అని కొంచెం టెన్షన్ పడతాడు. ఇక్కడ తనకు బెండ్ అవుతానేమో అనేసిని. పైకి మాత్రం ఏమీ తెలియనట్టే, ఏంటి బయట నిలబడ్డావు, ఎవడైనా టెంప్ట్ కావాలనా? నేను మీ ఇంట్లోకి నీ భారీగా వచ్చి ఎవరినో టెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను తలుచుకుంటే కాలేజీలోనే నాకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టెంప్ట్ చేయొచ్చు అని అజయ్ని పక్కకు తోసి వెళ్ళబోతుంది. సీత చేయి పట్టుకొని లాగి తన కొంగుని నిండుగా సీత భుజం చుట్టూ వేసి, ఈ అందాన్ని చూసుకునే కదే నీ బలుపు, తీరుస్తాను తొందరలో అన్నాడు. సీత అజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, అత్తయ్య కూడా ఇదే చీర కట్టుకుని మామయ్యని టెంప్ట్ చేసిందా అంటుంది. అజయ్ కోపం పీక్స్లోకి వెళ్తుంది. చెంప పగలు కొడతాడు. మా అమ్మ నేను ఇంతవరకు చూడలేదు, అయినా వాళ్ళిద్దరి మధ్య టాపిక్ తీసుకురావద్దు. నీలాగా నాలాగా కాదు, వాళ్ళది చాలా పవిత్ర బంధం అని సీతని గదిలో నుంచి బయటికి నెట్టేస్తాడు. ఈ పిచ్చి నా కొడుకు ఎప్పుడు ఇలా ఉంటాడో తెలీదు అని తిట్టుకుంటూ చీర చేత పట్టుకుని తన గదిలోకి పరిగెడుతుంది.
సీత బాత్రూంలో వెళ్ళి స్నానం చేస్తూ తన గుండె వేగం తెలుస్తుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో అలజడులు మొదలవుతాయి సీతలో. అదేంటనేది తనకు క్లారిటీగా తెలీదు. అజయ్ బెడ్ మీద పడుకొని మొత్తం సీత ట్రాన్స్లోనే ఉన్నాడు. ఏంటి నా ప్రేమ ఇంత వీకా? అందమైన ఆడదాన్ని చూడగానే ఇలా పడిపోతున్నాను. ఇదేదో మాయ చేస్తుందని తిట్టుకుంటాడు. అలా ఎప్పటికో పడుకుంటాడు అజయ్. ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. సీతకి అజయ్ని ఎదురుపడడం కొంచెం సిగ్గుగానే అనిపిస్తుంది. ఎక్కడ ఎదురవుతాడని తొందరగా తన పని చేసుకుని తన గదికి వచ్చేస్తుంది. అజయ్ టిఫిన్ చేస్తుంటే మనోహర్ వచ్చి పక్కన కూర్చొని, వాళ్ళు నీకు జాబ్ వచ్చిందని చెప్పలేదని కోపంగా ఉన్నావా? చిన్నపిల్లలు ఏదో సర్ప్రైజ్ చేద్దామనుకున్నారు, వదిలేరా. ఈరోజు ఈవినింగ్ స్కూటీ తీసుకో, వాళ్ళిద్దరూ స్కూటీ మీద ఆఫీస్కి వెళ్తారు. నేనెందుకు నాన్న వాళ్ళనే కొనుక్కోమని చెప్పండి. నేను కారు కొంటానంటే మీరు వద్దన్నారు కదా. అవును వద్దన్నాను. నీ పెళ్ళయ్యాక తీసుకుందామన్నాను, ఇప్పుడు తీసుకో. నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను తీసుకోను. డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. ఎంత రావద్దు అనుకున్నా సీత ఇక్కడికి రావాల్సి వస్తుంది. మహా పిలవడంతో వచ్చి అజయ్ ఎదురుగా కూర్చుంటుంది. అనన్య, సీత ఇద్దరు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. అజయ్ మాత్రం సీతను చూస్తాడు. సీత పట్టనట్టే సైలెంట్గా తింటోంది. అజయ్ ఈవినింగ్ నేను చెప్పిన పని చెయ్యని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోహర్. ఏంటన్నయ్యా నాన్న చెప్పిన పని అని అడుగుతుంది అనన్య. ఏం లేదు, మీకు స్కూటీ తీసుకోవాలట, మీరు వెళ్ళి తీసుకోండి, పెద్దోళ్ళు అయిపోయారు కదా అన్నాడు. అన్నయ్య ప్లీజ్ అలా అనకు, మా బంగారు అన్నయ్య కదా, నీకు ఇష్టమైన కలర్ తీసుకో అన్నయ్య స్కూటీ అంది. ఇప్పుడు బంగారాన్ని, అప్పుడైతే ఏమీ కాదు కదా నేను. అన్నయ్య అని అలుగుతుంది. సరే అని చెప్పి అజయ్ వెళ్ళిపోతాడు. సీత అనన్యతో అంటుంది, ఇప్పుడు ఖర్చు అవసరమా ఇలాంటి టైంలో మనకి? ఎప్పటిలా బస్కి వెళ్దాం, మామయ్యతో వద్దని చెప్పు అంది. పో సీత, ఎప్పటి నుంచో నాకు స్కూటీ మీద వెళ్ళాలని కోరిక, ఇప్పుడు నాన్న తీరుస్తున్నాడు, ఎందుకు వద్దంటున్నావు? మీ అన్నయ్య ఇందాక అన్నాడు డబ్బులకు టైట్గా ఉందని. అన్నయ్య అలాగే అంటాడు. అన్నయ్యకి కారు తీసుకోవాలని ఉండే, పెళ్ళయ్యాక తీసుకొని నాన్న వద్దన్నాడు. అయినా అనన్య నాన్న డబ్బులు ఇస్తానన్నాడే, ఇంకా బావకి డబ్బులు ఇవ్వలేదా అంటుంది. అప్పుడే ఏదో మర్చిపోయి ఇంట్లోకి వస్తాడు అజయ్. ఆ మాటలు విని కోపంగా సీత దగ్గరికి వెళ్ళి, ఏమి నీ బాబు కట్నం ఇస్తే తీసుకున్నాను అనుకున్నావా? నీ బాబు దగ్గర నాకు ఇచ్చే అంత ఉందా అని సీత గొంతు పట్టుకుంటాడు. సీతకి ఊపిరాడక కాలు చేతులు కొట్టుకుంటుంది. అనన్య అది చూసి అజయ్ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అన్నయ్య వద్దు, చచ్చిపోతుంది, ఎందుకంత కోపం అని వాళ్ళ అన్నయ్య చేతుల మీద కొడుతుంది. అజయ్ కళ్ళు ఎర్రగా కోపంగా మారి, నీ బాబు ఇస్తేనే ఇక్కడ ఎవడు బ్రతకట్లేదు, పోయి మీ బాబుని అడుగు, నాకేమైనా ఇచ్చాడని, ఇచ్చిన ముఖం మీద కొట్టేస్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. సీత అలాగే కింద పడుతుంది. ఊపిరి ఆడక బాగా దగ్గుతూ ఉంటుంది. అనన్య వెళ్ళి గ్లాసులో వాటర్ తీసుకొచ్చి సీతకి తాగిస్తుంది. చాలాసేపటి వరకు సీత కోలుకుంటుంది. ఇప్పుడు నేనేమన్నానని మీ అన్నయ్యకి అంత కోపం? నాన్న అక్క పేరు మీద 10 lakhs వేస్తానన్నాడు, అవి ఇచ్చాడా అని అడిగాను. సీత, అది నువ్వు అడగాల్సింది మీ నాన్నని, మా అన్నయ్యని కాదు. నేను మీ అన్నయ్యని అడగలేదు, నీకు చెప్పాను కదా. నాకు చెప్పినా అది అన్నయ్య విన్నాడు. పెళ్ళి కరెక్ట్గా కాలేదు, మా అన్నయ్య ఎలా తీసుకుంటాడు? సీతకి ఏది మాట్లాడినా అజయ్ దృష్టిలో తప్పైందని అని సైలెంట్ అయిపోయి అనన్య, సీత ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. సీత మాత్రం సైలెంట్గా వర్క్ చేసుకుంటోంది. అజయ్ సీతని చూడకుండా వర్క్ చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి టీ తాగేసి వస్తున్నాడు. సిరి జానకి దగ్గరకు వచ్చి కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తుంది. ప్రతి పనిలో మిస్టేక్ తీసి అందరి ముందు అవమానించి మాట్లాడుతుంది. ఆయన అజయ్ పట్టించుకోడు, తన వర్క్ ఏంటో తను చేసుకుంటున్నాడు. ఇదంతా చూస్తున్న వంశీ వచ్చి, సిరి ఎందుకు వాళ్ళ మీద అంతలా కోప్పడుతున్నావు? వాళ్ళు న్యూ ఎంప్లాయీస్, కొంచెం వర్క్ స్కిల్స్ రావాలి, 6 months వరకు నేర్చుకోవాలి, ట్రైనింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. ఏంటి వంశీ, నువ్వు టీం లీడర్ అయినంత మాత్రాన నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకంటే సీనియర్ని అంటుంది. నువ్వు ఆ బ్రాంచ్లో సీనియర్ అవ్వచ్చు, నా ఈ బ్రాంచ్ కాదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు వంశీ. జానకి మాత్రం చాలా బాధగా కూర్చొని ఉంటుంది. అజయ్ వైపు ఒకసారి చూస్తుంది. అజయ్ మాత్రం నాకేం సంబంధం లేదన్నట్టు వర్క్ చేసుకుంటున్నాడు. లంచ్ టైంలో క్యాంటీన్లో అనన్య, సీత ఒక దగ్గర కూర్చొని ఉంటారు. కౌశిక్, అజయ్ ఒక దగ్గర కూర్చుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో సిరి వెళ్ళి కూర్చుంటుంది. అజయ్కి చికాగ్గా ఉన్నా వదలదు అని చెప్పి అక్కడే అడ్జస్ట్ అయ్యి లంచ్ తింటున్నాడు. అనన్యకి, జానకి వింతగా అనిపిస్తుంది. సిరి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చోవడం. వంశీ లంచ్ బాక్స్ పట్టుకుని అనన్యకి ఎదురుగా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు. సీత, అనన్య కొంచెం భయంగా ఫీల్ అవుతారు. ఏంటి మీరు ఫ్రీగా లేరా? కంఫర్టబుల్ లేకపోతే వేరే వెళ్ళే కూర్చుంటాను అంటాడు. నోనో సార్ పర్వాలేదు కూర్చోండి అంటుంది అనన్య.
ముగ్గురు లంచ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. అజయ్కి మాత్రం పీకల్లోతు కోపంగా ఉన్నా కూడా సైలెంట్గా తినేసి తన సీట్లకు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనన్య దగ్గరికి వెళ్ళి సీత మాట్లాడుతుంటే సిరి వచ్చి జానకి అని గట్టిగా అరుస్తుంది. అందరూ జానకి వైపే చూస్తారు. ఇది ఆఫీస్ అనుకున్నావా, మీ కాలేజ్ అనుకున్నావా? తీరిగ్గా మీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకోవడానికి. లంచ్ అయింది కదా, సీట్లోకి వెళ్ళి వర్క్ చేసుకో అని కసురుతుంది. సారీ మేడం అని తల వంచుకుని తన సీట్లో వెళ్ళి వర్క్ చేసుకుంటుంది జానకి. అనన్య సిరిని చూస్తూ, ఎందుకు మేడం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంది. హలో, జాబ్ చేయాలని లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. నన్ను ప్రశ్న అడిగితే అంత లేదు అని చెప్పి విసిరిగా వెళ్ళిపోతుంది సిరి. అనన్య కోపంగా వాళ్ళ అన్నయ్యని చూస్తుంది. అజయ్ ఏమాత్రం ఏమీ పట్టనట్టు వర్క్ పనిలో ఉంటాడు. కౌశిక్ అనన్య దగ్గరికి వచ్చి, సారీరా, తనకొచ్చి ఓవర్ అంతే. మీకు వర్క్ వచ్చేవరకు భరించండి, ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. మీకు ఈ జాబ్ ముఖ్యం అని చెప్తాడు. సరే అని తనకు డౌట్స్ ఉంటే కౌశిక్ దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకుంటుంది అనన్య. సీత ఏదో ఆలోచిస్తూ అన్ని లెక్కలు వేసుకుంటుంది. వంశీ సీత దగ్గరకు వచ్చి, ఏంటి జానకి గారు, ఎందుకు ఏదో లెక్కలు వేసుకుంటున్నారు? ఏంటి, ఏదైనా స్పెషలా అని అడుగుతాడు నవ్వుతూ. నో సార్. అజయ్ వంక చూస్తూ, మా పెళ్ళై 2 months అయిందని చెప్తుంది. వంశీ షాక్ అయ్యి, నీకు పెళ్ళయిందా? అవును సార్, 2 months అయింది ఈ రోజుకి అని చెప్తుంది. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు ఎందుకు వచ్చారు? మంచిగా లీవ్ పెట్టుకుని హస్బెండ్ తోటి ఎంజాయ్ చేయొచ్చు కదా. పెళ్ళప్పుడే చాలా లీవ్స్ అయ్యండి, అందుకే లీవ్ తీసుకోలేదు. ఓకే ఓకే అని చెప్పి వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత భయంగానే అజయ్ని చూస్తుంది. అజయ్ మాత్రం నిప్పులు కక్కుతున్నట్టుగా కోపంగా సీతని చంపేయాలని ఉందిగా అన్నట్టుగా చూస్తున్నాడు. జానకి దడుచుకుని కొంచెం క్రాస్గా కూర్చుని వర్క్ చేసుకుంటుంది. మనసులో మాత్రం ఇంటికెళ్ళాక ఈ రాక్షసుడు ఏం చేస్తాడో అని తిట్టుకుంటుంది. దొంగ ముఖం, ఎంత పొగరుంటే పెళ్లి గురించి వాడి దగ్గర టాపిక్ తీయడం అవసరమా? దీన్ని ఏమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా అని కసిగా తిట్టుకుంటున్నాడు మనసులో అజయ్. ఎవరికి వారు వర్క్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి ఎవరు సంబంధం లేనట్టుగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికెళ్ళాక ఎవరు కూడా మాట్లాడుకోలేదు. కాసేపటికి ఇంటికి రమేష్, కౌసల్య వస్తారు. సీత వాళ్ళని చూడగానే సంతోషంతో వెళ్ళి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. రమేష్ సీతను చూసి, బాగున్నావమ్మా అని అడుగుతాడు. ఎందుకు బాగుండదండి, ఎవరింట్లో ఉంది, మీ అక్కింట్లో ఉంటుంది కదా, ఎంత బాగా చూసుకుంటుంది, మనము ఆ మాట అడగాల్సిన అవసరం లేదు అంటుంది కౌసల్య. అవును, మా అక్క నన్నే తల్లిలాగా చూసుకుంది, ఇక నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటుందో నాకు తెలీదా? అజయ్ అప్పుడే హాల్లోకి వస్తాడు. వాళ్ళ మామని చూసి ఇబ్బంది పడతాడు. ఆయన రమేష్ వచ్చి, ఎలా ఉన్నావు అజయ్ అని అడుగుతాడు. బాగానే ఉన్నాను అని చెప్పి ఏం మాట్లాడుకున్న తన గదిలోకి వెళ్తాడు. రమేష్ వెళ్ళి వాళ్ళ బావ పక్కన కూర్చుంటాడు. బాబా క్షమించండి, పెళ్ళి ఏదో జరిగిపోయింది, కానీ నేను ఏమీ ఇచ్చుకోలేకపోయాను. నా తరపున అమ్మాయికి ఇద్దామనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ వద్దులే రమేష్, వాడు అసలే కోపంగా ఉన్నాడు, వాడికి తెలిస్తే అసలే ఊరుకోడు, తర్వాత ముందు చూద్దాంలే అని మాట దాటేస్తాడు. అది కాదు బావా, సీతకి ఏమి ఇవ్వకుండా పంపిస్తాను. నువ్వేమిచ్చినా ఇయ్యకున్నా బంగారం లాంటి కోడలు నాకు చాలు. జాబ్ కూడా వచ్చింది, ఇద్దరు జాబ్ చేసుకుని హాయిగా బ్రతుకుతారు. వాళ్ళ దాంట్లో మనం కలుగు చేసుకోవద్దు. సరే అని రమేష్ సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు అజయ్ కోపం పూర్తిగా పోయిందా వదినా? సీతతో మాట్లాడుతున్నాడా అని అడుగుతుంది కౌసల్య. వాడు పడింది తక్కువ బాధన, దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు వాడి కంపెనీలోనే వీళ్ళు జాబ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే వస్తున్నారు పోతున్నారు, ఇక టైం పడుతుంది. కానీ ఏం చేస్తాం, దీని రాత అలా ఉంది. దాని రాత ఎలా ఉందో దాని రాత అదే రాసుకుని వెళ్ళింది, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు, పిల్లలైతే బాగున్నారు, అందరం కలిసి భోజనం చేద్దాం అని పిలుస్తుంది మహాలక్ష్మి. అందరూ భోజనానికి కూర్చుంటారు. యశోదమ్మ వెళ్ళి, మీ ఆయన్ని కూడా తీసుకొనిరా అని పిలుస్తుంది సీతని. అమ్మమ్మ నేను వెళ్ళను, అసలే ఆఫీస్లో చాలా వర్క్ చేశాడు, కొంచెం చికాక్గా ఉన్నారు. అంటే వాడు తినకుండా నువ్వు తింటావు ముందు? అలా ఏం కాదు, తను తిన్నాకనే తింటాను కావాలంటే. కౌసల్య సీతను కోపంగా చూస్తూ, కోప్పడినా సరే నువ్వే వెళ్ళి మీ ఆయన్ని పిలు. సీత భయంగానే అజయ్ గది డోర్ కొడుతుంది. అజయ్ కోపంగా డోర్ తీసి, ఏంటి అని అడుగుతాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. అబ్బో, పెళ్ళై 2 months అయింది కదా, మన పెళ్లి పార్టీ చేసుకుంటున్నారా? మీ అమ్మ వాళ్ళని కూడా పిలిచావా? మీరే ఎంజాయ్ చేయండి, నేను తర్వాత వస్తాను. నేను లైట్గా బీర్ తాగుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని ముఖం మీద డోర్ వేసేస్తాడు అజయ్. ఓ అమ్మో, వీడికి ఈ అలవాటు కూడా ఉందా? తాగడం ఏంటి కొత్తగా? మావయ్య కానీ మా నాన్నకు కానీ అలవాటే లేవు అని వాళ్ళ దగ్గరకు వస్తుంది. బావా తర్వాత తింటాడంట అంది. సరే అని చెప్పి అందరూ భోజనాలు చేస్తారు. సీతను కూడా బలవంతం చేసి తినమని చెప్తుంది.
సీత కూడా తాగుతున్నాడు కదా అని చెప్పి తినేస్తుంది. కౌసల్య, రమేష్ కాసేపుండి కూతుర్ని చూసుకుని నచ్చజెప్పేసి వెళ్ళిపోతారు. యశోదమ్మ సీతని పిలిచి, వాడు అన్నానికి రాలేదు, వాడు తిన్నాక నువ్వు గదిలోకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సీత, అత్తయ్య అలానే అంటుంది, నువ్వు వెళ్ళి పడుకో, వాడే పెట్టుకొని తింటాడులే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది మహా. సరే కాసేపు అయితే వెయిట్ చేద్దామని ఆ టేబుల్ దగ్గరే కూర్చొని ఉంటుంది సీత. చాలాసేపటికి అజయ్ గదిలో నుంచి బయటకు వస్తాడు. సీత కూర్చున్న దగ్గరకు వచ్చి, ఏంటే నన్ను పిలవాలని తెలీదా? మంచిగా కూర్చుని మీ అమ్మ బాబులతో తిన్నావు, నాకెవడు పెడతాడే? కొంతరు నా కొడుకు, ఇందాకే పిలిస్తే వద్దన్నాడు, ఇప్పుడు తిడుతున్నాడు అనుకుంటూ మీకోసమే వెయిట్ చేస్తున్నానండి అంది. ఈరోజు ఏమంట చేశారు? అమ్మ నాన్న మటను చికెను అన్నీ తీసుకొని వచ్చారు. ఏంటి మగ్గతి లేదని మీ బాబు పట్టుకొని వచ్చాడా? అలా కాదు, ఏదో రావాలనిపించింది, నీకు ఇష్టమని తీసుకొచ్చాడు నాన్న. నాకు ఇష్టమని బిడ్డనిస్తా అన్నాడు, దాన్ని ఇంతవరకు వెతకట్లేదు. మీ నాన్న నాకు ఇష్టమైన దాన్ని ఎందుకు వెతికి తీసుకురావట్లేదు? వామ్మో, వీడికి నైట్ బాగానే సైకో లక్షణాలు వస్తున్నాయి అనుకుంటుంది మనసులో. ఏంటి సైకోగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నా అజయ్ని. నాకు తెలిసి నువ్వు మనసులో ఏ విధంగా తిట్టుకుంటున్నావో, నీ ఐడియాస్ అని నాకు తెలుసుకా. అవును, నీకు బహుమతి ఇవ్వాలి, రావే ఒకసారి రూమ్కి అని చేయి పెట్టి సీతని తన గదిలోకి తీసుకుని వెళ్తాడు. వదులు బావా, మీరు తింటే నేను పడుకుంటాను, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అవును కదా, నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నేను రోడ్ల మీద తిరుగుతానా? నాకు ఆఫీస్ లేదా? ఈ పెంట సచ్చినాడు తోటి ఏది మాట్లాడినా కష్టమే అవుతుంది. సీతని గదిలోకి లాక్కొచ్చి డోర్ వేసేసి మంచపైన సిరేస్తాడు. సీత టెన్షన్ పడుతుంది, వీడు ఏం చేస్తాడని. మెల్లగా సీత మీద కొరిగి, ఏంటి ఆఫీస్లో చెప్తున్నా వాడికి పెళ్ళై 2 months అయింది, సెలబ్రేషన్ చేసుకోమన్నాడు కదా వాడు. అది క్యాజువల్గా చెప్పాను బావా, అయినా 2 months అయింది కదా. నేను అదే చెప్తున్నాను, నీ కోరిక నేనెందుకు కాదనడం, సెలబ్రేషన్ చేసుకుందాం రా అని తన టాప్ తీయడానికి ప్రయత్నిస్తాడు. అంతే, చెంప చెల్లుమంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.